పిల్లల్ని విజ్ఞానవంతుల్ని చేయటంలో తల్లి పాత్ర కీలకం. ఈ విషయాలను వివరిస్తూ కూటమి ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో నవచేతన ఆధార్శిల పుస్తకాల్ని అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చింది. ఈ పుస్తకాల సాయంతో గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఇవి చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలకు, ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలకు విషయ పరిజ్ఞానాన్ని అందించడంలో అంగన్వాడీలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం మరో నూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుంచి 3 ఏళ్ల వయసు వచ్చిన వరకు ఎలాంటి కృత్యాలు చేయాలి, తల్లి ఏ అంశాలపై అవగాహన కలిగి ఉండాలి, బిడ్డ సంరక్షణకు, ఎదుగుదలకు ఎలాంటి చర్యలు చేపట్టాలి వంటి విషయాల్ని వివరిస్తూ నవచేతన పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చింది. 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు పూర్తయ్యే వరకు పిల్లలు మానసిక, శారీరక ఎదుగుదలకు ఏం చెయ్యాలనే అంశాల్ని వివరిస్తూ ఆధార్శిల పుస్తకాన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులో ఉంచింది. ఈ పుస్తకాలు బాల్యానికి భరోసా ఇవ్వడంతో పాటు చిన్నారులు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యకర రీతిలో ఎదిగేలా రూపొందించారు. మేము గర్భవతి దగ్గర నుండి బాలింతలకి 3 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ఈ నవచేతన బుక్ ద్వారా బిడ్డల్లో ఎలాంటి స్పందన కలిగించాలి, ప్రతిస్పందనలు ఎలా రావాలి, బిడ్డల భద్రత, పౌష్టికాహారము, పిల్లల రక్షణ, పిల్లల్ని పెంచడానికి అంటే ఆరోగ్యకరంగా పెంచడానికి అవసరమైన ప్రతి విషయాన్ని కూడా అంగన్వాడీ కార్యకర్త, సూపర్వైజరు, మదర్స్ మీటింగ్ ద్వారా తల్లులకి ఎప్పటికప్పుడు బోధించడం జరుగుతుందండి. ఆధార్శిలలో భాగంగా మనం 3 years కంప్లీట్ అయిన వాళ్ళకి డైలీ యాక్టివిటీస్, డెవలప్మెంట్స్ వైజ్ గా శారీరకంగా, మానసికంగా వాళ్ళు మేధాభివృద్ధి చెందే విధంగా మనకి 3 years కంప్లీట్ అయినప్పటి నుంచి PP1 గ్రూప్స్ కి, అలాగే 4 కంప్లీట్ అయినప్పటి నుంచి PP2 గ్రూప్స్ ఉంటాయి. మనకి ఆఫీస్ నుంచి వచ్చే మెసేజ్ ని మనం వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాము. అలాగే ఆ యాక్టివిటీస్, ఆ మెసేజ్ ప్రకారం మనం ఇక్కడ డైలీ యాక్టివిటీస్ ని స్కూల్లో కూడా మనం పిల్లలతోటి వర్క్ చేస్తాము. నవచేతన, ఆధార్శిల పుస్తకాల్లోని అంశాలు అంగన్వాడీ కార్యకర్తలు అమలు చేయడంతో పాటు తల్లిదండ్రులకు వివరించాల్సి ఉంటుంది. వీడియోల రూపంలో రూపొందించిన లింకులు స్వయంగా తల్లిదండ్రుల ఫోన్లకు పంపిస్తున్నారు. ఏ రోజు అంగన్వాడీ కేంద్రంలో ఏ అంశంపై పాఠం బోధించారో ఆ వీడియో లింకుల్లో క్లుప్తంగా ఉంటుంది. ఇది చూసి కుటుంబ సభ్యులు పిల్లలకు ఈ అంశాల్ని మరోసారి వివరించవచ్చని చిన్నారుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోజు మెసేజ్ పెడతారు మాకు, ఈ రోజు ఇది చెప్తాము, ఈ పద్యం చెప్తాం, ఈ యాక్టివిటీస్ ఉంటాయని చెప్తారు. ఇంకా దాని ప్రకారంగా నేను వచ్చిన తర్వాత కూడా అడుగుతాను ఏం చెప్పారని అనేసి. బాబు కొంచెం నోరు తెరిచి చెప్పగలుగుతాడు. కొంచెం చదువు విషయం